వాడొక్కడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేనొక్కడిని ఉన్నానంటే కేవలం అది వాడి వల్లే. డైలాగ్ అదిరిపోయింది కదా! నాకు కూడా కొత్తగా అనిపించింది. నిజంగా ఈ సినిమాని ప్రతి కథానాయకుడు చూడాలి. అప్పుడే ఒక అభిమాని గురించి బాగా తెలుస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా ది బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఒక అభిమాని హీరోకి డబ్బులు పంపించడం ఏంటి భయ్యా, అది వేరే లెవెల్. సినిమాలో ఒక అభిమాని ఏం చేశాడు అనేదే కాకుండా ప్రతి మనిషి ఎన్నో కలలు కంటాడు, ఎన్నో ఊహించుకుంటాడు, తన లక్ష్యం కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు, కానీ జీరో అయిపోతాడు. అది ప్రకృతి ప్రాబ్లం కావచ్చు, చుట్టూ ఉన్న సమస్యలు కావచ్చు. అలాంటప్పుడు పడు 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 లేచి నిలబడు, పడు 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 లేచి తలపడు అనే ఒక పాటతో మోటివేషన్ చేసి మళ్ళీ జీరో నుండి మొదలు పెట్టాలి అని చెప్తారు. ఇది ఇంకా సూపర్. అభిమాని తన హీరో కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు. ఇది ఇంకా సూపర్. ఇంకా సినిమాలోకి కథ విషయానికి వస్తే ఇది 2000లో జరిగిన కథ, రియల్ స్టోరీ. ఒక గోడపల్లి లంక అనే గ్రామంలో సాగర్ అనే కుర్రాడు ఉంటాడు. అతనికి ఆంధ్ర కింగ్ సూర్య అంటే ఇష్టం, వీరాభిమాని. తన 100వ సినిమా ఆగిపోతే తనకు డబ్బులు పంపిస్తాడు అభిమాని. హీరోకి 3 కోట్ల అవసరం ఉంటే అభిమాని పంపిస్తాడు. ఈ అభిమాని ఎవరు అని తనని కలుస్తా అని హీరో వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెరపైన చూడాలి. సో ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. సాగర్ కోసం సూర్య రావడం అనేది సినిమాకి హైలైట్ పాయింట్. ఇందులో సాగర్ పాత్రలో రామ్ గారు ఒదిగిపోయారు. రామ్ గారు నిజంగా మీరు ఎనర్జెటిక్ హీరో అండి. ఎందుకంటే మీరు దేవదాస్ సినిమాకి ఎలా ఉన్నారో 2008 నుండి ఇప్పటి వరకు అలానే ఉన్నారు. అదే హ్యాండ్సమ్నెస్, అదే ఎనర్జీ, అలా ఎలా సార్? ఆ మెయింటెనెన్స్ సూపర్ సార్. అదేవిధంగా ఇందులో మురళీ శర్మ, భాగ్యశ్రీ బోర్సే, రాహుల్ రామకృష్ణ, ఉపేంద్ర అందరూ చాలా బాగా నటించారు. మహేష్ బాబు పి డైరెక్టర్ గారు కథని బాగా రాసుకున్నారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. నో అడల్ట్ సీన్, నో అడల్ట్ కంటెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా